Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 21st of July 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఎడిటోరియల్, ఇండియా కెన్ రీఫ్రేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిబేట్ అండ్ బ్రిక్స్ ఫోరం సీక్స్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ఏఐ బెనిఫిట్స్. సో ఈ రెండు ఆర్టికల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినవి. సో ఇవి రెండు కూడా మనం కలిపి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అసలు ఈ ఆర్టికల్ ఎందుకు పబ్లిష్ చేయడం జరిగింది అంటే, న్యూఢిల్లీలో 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది జరిగే అవకాశం ఉంది. సో అక్కడ దాని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే టు హ్యావ్ మోర్ గ్లోబల్ ఏఐ కన్వర్జేషన్స్. అండ్ ప్రస్తుతం జియోపొలిటికల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయనేవి మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ టైమ్స్లో. లైక్ యుఎస్ చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, రష్యా యుక్రెయిన్ వార్ జరగడం, ఇటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ అనేవి మనం రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో గ్లోబల్గా ఏఐ కాన్వర్జేషన్స్ని తీసుకురావడమే ఈ సమ్మిట్ యొక్క మేజర్ ఎయిమ్. సో అసలు ఏంటి ఏఐ యాక్షన్ సమ్మిట్, దానికి సంబంధించిన డీటెయిల్స్, అండ్ ప్యారిస్ ఏఐ సమ్మిట్ 2025లో ఫ్రాన్స్లో జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ ఇండియాలో ఏఐకి సంబంధించి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఇట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్. అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో రోజుకి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో దీని యొక్క అప్లికేషన్స్ అనేవి వైడ్గా ఇంకా మారుతూ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా కొత్తగా ఏఐని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఏఐ ఏదైతే ఉందో, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ఇటువంటివి మనకు ఎక్కువగా ఎప్పుడైతే న్యూస్లో ఉంటుంటాయి, వీ హ్యావ్ టు నో ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, రైట్? దెన్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఇజ్రాయెల్ కమిటింగ్ జీనోసైడ్ ఇన్ గాజా. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, లాస్ట్ ఇయర్ జనవరి 2024లో సౌత్ ఆఫ్రికా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఒక కేస్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ కేస్ అంటే, ఇజ్రాయెల్ గాజాలో జీనోసైడ్ కమిట్ చేస్తుందని అక్యూజ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా ఒక కేస్ ఫైల్ చేయడం జరిగింది, రైట్? సో ఈ పర్టికులర్ కేసులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది, జడ్జ్మెంట్ ఇవ్వాల్సి ఉంది. బట్ గాజాలో ఉన్న హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్ చూసినట్లయితే చాలా వర్స్గా తయారైంది. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అండ్ అదేవిధంగా అసలు ఈ జీనోసైడ్ అంటే ఏంటి, దీనికి సంబంధించి మనకు ఒక కన్వెన్షన్ కూడా ఉంది, జీనోసైడ్ కన్వెన్షన్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో, ఇది కూడా మనకి ఈ న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అసలు ఈ ఐసీజే అంటే ఏంటి, దీని యొక్క కాంపోజిషన్ ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ ఏముంటాయి, అండ్ ఈ జీనోసైడ్ అసలు దేనికి సంబంధించింది, అండ్ ఎందుకు ఈ విధంగా కేసు అనేది వేయడం జరిగింది, అండ్ ఈ ఇజ్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ వలన ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ రిఫార్మ్ cannot wait, ఏవియేషన్ సేఫ్టీ ఇస్ అట్ స్టేక్. దెన్ వాట్ హాస్ ప్రిలిమినరీ క్రాష్ రిపోర్ట్ రివీల్డ్. సో ఈ రెండు ఎడిటోరియల్స్ కూడా కలిపి డిస్కస్ చేద్దాం. సో ఇది జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, మనం చూసాం రీసెంట్గా అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ క్రాష్ అనేది జరిగింది, రైట్? సో హోప్ యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్. దీని గురించి మనం డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే, అక్కడ ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 క్రాష్ ఏదైతే జరిగిందో, దానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రిలిమినరీ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది, రైట్? సో అసలు ఈ ఏఐబి అంటే ఏంటి, దీనికి సంబంధించి ఎటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేద్దాం. దెన్ ట్రైబ్యునల్ అప్హోల్డ్స్ సీజర్ ఆఫ్ చందా కొచ్చర్స్ అసెట్స్ బై ఈడీ అండర్ పిఎంఎల్ఏ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈడీ అంటే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, అండ్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. సో ఈ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది ఈ టాపిక్ అంటే, సెవరల్ కంపెనీస్ ఆఫ్ వీడియోకాన్ గ్రూప్. సో మనకి వీడియోకాన్ గ్రూప్ గురించి మీరు వినే ఉంటారు. సో ఈ వీడియోకాన్ గ్రూప్కి సంబంధించిన చాలా కంపెనీస్కి
ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. బట్ ఈ లోన్స్ అనేవి ఆర్బీఐ గైడ్లైన్స్కి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ గైడ్లైన్స్కి వైలేట్ చేస్తూ ఈ లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. సో అందు గురించి ఇది మనకు న్యూస్లో ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా విల్ అడ్రస్ కన్సర్న్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ సివిల్ న్యూక్లియర్ సెగ్మెంట్స్ సేస్ మినిస్టర్. సో మన న్యూక్లియర్ సెక్టర్ని ప్రైవేట్ పార్టిసిపేషన్కి కూడా మనం అలౌ చేయబోతున్నాం. ఎందుకంటే మనకు కొన్ని గోల్స్ ఉన్నాయి ఇండియాలో. లైక్ 2047 వచ్చేసరికి ఇండియాలో 100 GW ఆఫ్ అటామిక్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి అనే టార్గెట్ కూడా ఉంది. సో వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ దిస్ గోల్. So we'll discuss more details about this article. Then Center organizes national workshop on Jain manuscriptology. సో మనకు కొన్ని ఇంపార్టెంట్ జైన్ టెక్స్ట్స్ ఉంటాయి. సో హిస్టరీలో భాగంగా ఇవి చదువుకునే ఉంటారు. లైక్ ఆగమాస్ ఆర్ అంగాస్, పూర్వాస్, కల్పసూత్ర, ఈ విధంగా మనకు చాలా ఇంపార్టెంట్ జైన్ టెక్స్ట్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేద్దాం. దెన్ వూలర్ బ్యాక్ ఇన్ పింక్. సో అసలు ఈ వూలార్ లేక్ ఎక్కడుంది, దీని యొక్క లొకేషన్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయి, అండ్ దీని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ NHAI టెస్ట్ గ్లాస్ గ్రిడ్ టెక్నాలజీ టు ఎన్ష్యూర్ డ్యూరబిలిటీ ఆఫ్ రోడ్స్. సో ఈ గ్లాస్ గ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీన్ని ఎవరు డెవలప్ చేశారు? సో దీన్ని యాక్చువల్గా మన IIT మద్రాస్ వారు తయారు చేయడం జరిగింది, రైట్. సో దీని యొక్క పర్పస్ ఏంటి, దీంతో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ బయోఇమ్యూ స్కెచెస్ ద మూవింగ్ పిక్చర్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్. సో బయోఇమ్యూ అంటే బయోమాలిక్యులర్ ఎమ్యులేటర్, దీని యొక్క ఫుల్ ఫామ్, రైట్. ఇట్ ఈస్ బయోమాలిక్యులర్ ఎమ్యులేటర్. సో ఇట్స్ ఇన్ షార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ బయోఇమ్యూ. సో ఇదేంటి, సిస్టమ్ ఏంటి, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. Then new TB skin test by Kerala government officers. Simple, accurate way of detecting a disease. So TB skin test. So it is called CYTB test. So ఈ టెస్ట్ ఏంటి, దీనికి ఉన్న ఈ యూనిక్నెస్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. దెన్ వాట్ ఈస్ ద యూనివర్స్ యాంటీ మ్యాటర్ మిస్టరీ. అసలు ఫస్ట్ ఈ యాంటీ మ్యాటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న కొత్త ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాం. అండ్ ఆల్సో విల్ సీ వాట్ ఈస్ CP వైలేషన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత కొన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా కొన్ని ప్లేసెస్ మనకి న్యూస్లో ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ యొక్క జోగ్రఫికల్ లొకేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of Anthromap course, Master Anthro through PYQs. This is a course by Sairam sir. And దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా PYQ థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్, ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Then we have GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే GS3 సిలబస్ మొత్తం PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్. స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 PYQస్కి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి. లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. ఏపీపీఎస్సీ లేదా TGPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ కోర్సెస్ మీకోసమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. అండ్ TGPSC గ్రూప్ 1కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి అవైలబుల్గా ఉంది. 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. అండ్ ఈ కోర్సెస్ యొక్క ఫీ అనేవి మీరు
ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేసే అవకాశం ఉంది. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నావ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో ఏపీపీఎస్సీతో పాటుగా టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. Here is a brand new course, Indian Economy for UPSC. First batch 21st July 2025 ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతుంది. అండ్ దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్గా యూపీఎస్సీ పీవైక్యూస్ ఎనాలిసిస్ చేస్తాం. సో డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్ నవ్. వరల్డ్ హిస్టరీకి సంబంధించి కూడా మనం ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ అ కోర్స్ బై సాయిరామ్ సార్. అండ్ దీని యొక్క ఫస్ట్ బ్యాచ్ అనేది 21st July 2025 ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతుంది. అండ్ దీని ఫీచర్స్ చూసినట్టయితే యూల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై సాయిరామ్ సార్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, వెర్ యూ కెన్ డౌన్లోడ్ ద సాఫ్ట్ కాపీ. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వరల్డ్ హిస్టరీని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్గా యూపీఎస్సీ పీవైక్యూస్ ఎనాలిసిస్ ప్లస్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్, ఇండియా కెన్ రీఫ్రేమ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిబేట్ అండ్ బ్రిక్స్ ఫోరం సీక్స్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ఏఐ బెనిఫిట్స్. సో ఈ రెండు ఆర్టికల్స్ని కూడా మనం కలిపి డిస్కస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇవి సిమిలర్ టాపిక్స్కి సంబంధించిన ఎడిటోరియల్స్. సో ఇవి మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. సో ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది 2026 అంటే నెక్స్ట్ ఇయర్ ఇండియాలోని న్యూఢిల్లీలో జరగబోతుంది, రైట్? సో దీనికి సంబంధించి ఈ ఆర్టికల్స్ అనేవి మనకు పబ్లిష్ చేయడం జరిగింది. And here you can see the author of this editorial, Syed Akbaruddin. He is a former Indian permanent representative to the UN. So here you can see the credibility of this article, right? So recent times లో మనం చూస్తున్నాం ఈ యుఎస్ చైనా ట్రేడ్ వార్ జరుగుతుంది అండ్ రష్యా యుక్రెయిన్ వార్. సో ఇటువంటి ఒక జియో పొలిటికల్ స్ట్రెయిన్ ఉన్న ఒక టైంలో వీఆర్ ట్రయింగ్ టు స్టియర్ గ్లోబల్ ఏఐ కాన్వర్జేషన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. సో అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్? వాట్ ఈస్ దిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్? సో దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న లీడర్స్, పాలసీ మేకర్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వీరందరినీ కూడా ఈ గ్లోబల్ ఫోరం ద్వారా ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఏఐ గవర్నెన్స్ ఏ విధంగా జరగాలి, ఏఐకి సంబంధించిన ఎథిక్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మన సొసైటీలో ఎటువంటి రోల్ ఉంది, ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అందరూ కలిసి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ఇన్ ప్యారిస్, ఇట్ ఈస్ ద థర్డ్ సచ్ సమ్మిట్, రైట్? సో ఇంతకుముందు ఇవి ఎక్కడ జరిగాయి ఈ సమ్మిట్స్, వీటిపైన కూడా ఇంతకుముందు మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది వేరియస్ ఎగ్జామ్స్లో, రైట్? సో వన్ ఇస్ ఆర్ బ్లెస్లీ పార్క్ సమ్మిట్. దీనిపైన మనకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అడగడం జరిగింది ప్రిలిమ్స్లో, రైట్? సో దిస్ వాజ్ ఇన్ యూకే. సో ఇది ఎక్కడ జరిగింది? యునైటెడ్ కింగ్డమ్, యూకేలో 2023లో జరిగింది. సో తర్వాత సియోల్లో జరిగింది. వేర్ ఇస్ సియోల్? ఇట్స్ ఇన్ సౌత్ కొరియా. సియోల్ సౌత్ కొరియాలో ఉంది. ఇక్కడ 2024లో జరిగింది. మరి 2025లో ఎక్కడ జరిగింది? ఇట్స్ ఇన్ ప్యారిస్. సో ప్యారిస్లో థర్డ్ సమ్మిట్. సో ఇట్ ఈస్ ఇన్ 2025 అండ్ 2026లో ఇది న్యూఢిల్లీలో జరగబోతుంది. అండ్ ఈ బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక డిక్లరేషన్ని తీసుకురావడం జరిగింది, బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్ అని. సో దీనిలో 28 కంట్రీస్ దీన్ని సైన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే దే అడ్వకేటెడ్ సేఫ్, హ్యూమన్ సెంట్రిక్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. అండ్ సియోల్ సమ్మిట్ ఇస్ విత్ 27 కంట్రీస్,
రైట్. సో ఇక్కడ ఏంటంటే ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్ నెట్వర్క్ని ప్రపోజ్ చేశారు అండ్ ఆల్సో దే అఫర్మ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ దిస్ ఏరియా దట్ ఈస్ ఏఐ. అండ్ ప్యారిస్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ ప్యారిస్ సమ్మిట్లో వరల్డ్ లీడర్స్ దీన్ని అటెండ్ అవ్వడం జరిగింది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, EU, చైనా, జర్మనీ ఇటువంటి కంట్రీస్ యొక్క లీడర్స్ ఈ ప్యారిస్ సమ్మిట్ని అటెండ్ అయ్యారు. అండ్ ఆల్సో టెక్ సీఈఓస్ లైక్ ఓపెన్ ఏఐ సీఈఓ, గూగుల్ సీఈఓ, పాలసీ మేకర్స్ వీరందరూ కూడా ఈ ప్యారిస్ సమ్మిట్ని అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్యారిస్లో ఏఐ సమ్మిట్ జరిగింది ఫ్రాన్స్లో 2025లో అని చెప్పుకున్నాం. సో ఇది మనకున్న రీసెంట్ సమ్మిట్. సో ఇది రీసెంట్ సమ్మిట్ కాబట్టి అక్కడ మనకు ఎటువంటి అవుట్కమ్స్ రావడం జరిగిందంటే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐకి సంబంధించి ఒక జాయింట్ డిక్లరేషన్ని సైన్ చేశారు. ఎన్ని కంట్రీస్ సైన్ చేశాయి? 58 కంట్రీస్ సైన్ చేశాయి. సో ఈ 58 కంట్రీస్ మనకి ఇంపార్టెంట్ కాదు, మెయిన్ ఇస్ ఇండియా. సో ఇండియా యొక్క స్టాండ్ ఏంటనేది మనం చూసినట్లయితే ఇండియా, చైనా, EU, US అండ్ UK ఇటువంటి మేజర్ కంట్రీస్కి సంబంధించిన డీటెయిల్సే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జాయింట్ డిక్లరేషన్ని 58 నేషన్స్ సైన్ చేశాయి ఇంక్లూడింగ్ ఇండియా, చైనా అండ్ EU. బట్ ఇక్కడ US అండ్ UK దే అబ్స్టైన్డ్, అంటే ఓటు వేయలేదు, సైన్ చేయలేదు. దే అబ్స్టైన్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే కొన్ని రెగ్యులేటరీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి US అండ్ UK అబ్స్టైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి డీటెయిల్స్ పైన మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. రైట్. అండ్ అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ ప్లాట్ఫామ్ అండ్ ఇంక్యుబేటర్. సో దీని ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ ఎఫర్ట్స్కి సంబంధించి ఇటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా డేటా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, కెపాసిటీ బిల్డింగ్ జరుగుతుంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ ఏఐ ఫైనాన్సింగ్ కూడా చేయడం జరుగుతుంది. రైట్. అండ్ దీంతో పాటుగా అక్కడ ప్యారిస్ సమ్మిట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఎథిక్స్, హ్యూమన్ రైట్స్ అండ్ ఏఐ యాక్సెసిబిలిటీ, జాబ్ క్రియేషన్, గ్రీన్ ఏఐ, గవర్నెన్స్ ఇటువంటి ఇష్యూస్ పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్గా మనకి ఏవైతే ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ ఉన్నాయో వీటితో అలైన్ అవ్వాలి అని చెప్పి కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అంటే మనకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క రెజల్యూషన్స్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ యునెస్కో ఎథిక్స్. రైట్. అండ్ దెన్ వీ హ్యావ్ G7, G20, ఆఫ్రికన్ యూనియన్ ఏఐ స్ట్రాటజీ. సో ఇటువంటి గ్లోబల్ ఫ్రేమ్వర్క్స్తో కూడా ఇవి అలైన్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా అన్ని కంట్రీస్కి కలిపి మనం డిస్కస్ చేసాం. సో వాట్ అబౌట్ ఇండియా? ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అండ్ ఇండియా యొక్క రోల్ ఏంటి అని మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఛాంపియన్డ్ ఓపెన్ సోర్స్, సస్టైనబుల్ ఏఐ, క్లీన్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ అండ్ వర్క్ ఫోర్స్ అప్స్కిల్లింగ్. సో ఇవి మనం తీసుకొచ్చిన కొన్ని టాపిక్స్. అండ్ GPAI చైర్ 2024గా ఇండియా ఉంది. సో ఇండియా సీక్స్ టు మేక్ GPAI అ సెంట్రల్ హబ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏఐ. అండ్ ఇది మనకు ప్యారిస్లో 2025లో జరిగిన సమ్మిట్ యొక్క అవుట్కమ్స్. దెన్ వాట్ అబౌట్ 2026? నెక్స్ట్ ఇయర్ ఇది ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో జరగబోతుంది. రైట్. సో ఫ్రాన్స్ ఏఐ యాక్షన్ సమ్మిట్లో నెక్స్ట్ ఇండియా హోస్ట్ చేయబోతుంది అని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మనకు బ్లెచ్లీ పార్క్లో, సియోల్, ప్యారిస్ ఈ 3 ప్లేసెస్లో ఆల్రెడీ ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇండియాలో జరగబోతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియా ఇటువంటి ఒక సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది అంటే యూ కెన్ సీ ద గ్లోబల్ లీడర్షిప్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా. రైట్. సో గ్లోబల్ ఏఐ పవర్ బ్లాక్స్ని కూడా మనం వీటితో కంపీట్ చేస్తున్నాం. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకు ఈ డిజిటలైజేషన్ అనేది రీసెంట్ టైమ్స్లో తీసుకొచ్చిన తర్వాత వీ హ్యావ్ ప్లాట్ఫామ్స్ లైక్ UPI, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, దెన్ వీ హ్యావ్ ఆధార్ అండ్ MyGov యాప్. సో వీటి వలన దే సర్వ్ యాజ్ డెమోక్రటిక్ డిజిటల్ మోడల్స్. అంటే టెక్నాలజీ ద్వారా వీ కెన్ సర్వ్ పబ్లిక్ గుడ్. సో దీన్ని మనం ప్రూవ్ చేసుకున్నాం ఇండియాలో. సో దిస్ ఇస్ అ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియా ఈ విధమైన ఒక సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది అంటే ఇట్ సీమ్స్ టు బీ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో ఇప్పటి వరకు చూడండి మీరు ఎక్కడెక్కడ జరిగింది,
బ్లెచ్లీ పార్క్ యూకేలో జరిగింది, తర్వాత సియోల్ సౌత్ కొరియాలో, అండ్ దెన్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. సో ఇప్పుడు ఇది ఇండియాలో జరగబోతుంది. అంటే ఇప్పటి వరకు అండర్ రిప్రజెంటెడ్గా ఉన్న రీజన్స్ని ఎక్కువగా మనం ఇప్పుడు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ వీ కెన్ ప్రమోట్ ఇన్క్లూజివ్ టెక్నాలజీ డెవలప్మెంట్. అండ్ ఇండియాకి మనం చూసినట్లయితే ఇతర కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంది. సో వీ హ్యావ్ దిస్ క్రాస్ బ్లాక్ ట్రస్ట్. సో జియో పొలిటికల్గా మనకు ప్రస్తుతం వరల్డ్లో చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి, లైక్ యూఎస్ చైనా ట్రేడ్ వార్ అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇటువంటివి. సో వీటి వలన ఒక కంట్రీ ఇంకో కంట్రీని ట్రస్ట్ చేసే పొజిషన్లో లేవు. బట్ ఇండియాకి మాత్రం ఈ విధమైన ఒక క్రాస్ బ్లాక్ ట్రస్ట్ అనేది, వి ఎంజాయ్ సచ్ అ ట్రస్ట్, రైట్. సో క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ అనేది ఇండియాకి ఎక్కువగా ఉంది. సో ఇది నెక్స్ట్ జరగబోయే సమ్మిట్ ఇండియాలో హోస్ట్ చేస్తున్నందుకు గల ఇంపార్టెన్స్, రైట్. సో నెక్స్ట్ మనం ఇండియాలో ఏఐకి సంబంధించి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. సో ఇండియాలో ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది? ఫస్ట్ ఇస్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ. సో నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ, దట్ ఈస్ ఏఐ ఫర్ ఆల్. సో దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది ఇనిషియేటివ్ని అంటే ఇట్ ఇస్ నీతి ఆయోగ్. ఏ ఇయర్లో? 2018లో. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఎథికల్ ఏఐ. సో ఏఐని మనం ఇప్పుడు ప్రస్తుతం డిఫరెంట్ సెక్టర్స్లో చాలా డైవర్స్ యూసేజ్ అనేది మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. బట్ అక్కడ కూడా ఏఐని ఏదైతే మనం యూస్ చేస్తున్నామో అక్కడ కొన్ని ఎథిక్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎథికల్ ఏఐ పైన ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వీ షుడ్ నాట్ బ్రీచ్ డేటా ప్రైవసీ అండ్ బయాస్ మిటిగేషన్. సో ఇవి దీని యొక్క మేజర్ ఎంఫసిస్. అండ్ ఆల్సో ప్రమోటింగ్ ఏఐ రీసెర్చ్ సెంటర్స్ అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఇవి దీని యొక్క మేజర్ ఎయిమ్స్. దెన్ వీ హ్యావ్ ఎన్పిఏఐ. ఎన్పిఏఐ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ఇట్ ఈస్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది లేదా ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఎన్ఈజీడి అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్. సో దీని ద్వారా డిఫరెంట్ ఏరియాస్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని యొక్క నోడల్ బాడీ ఏంటి? ఇట్ ఈస్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ కొలాబరేషన్ విత్ నాస్కామ్, రైట్. సో ఇది ఎన్పిఏకి సంబంధించి. సో ఇటువంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒకటి లక్నోలో, రెండు మన హైదరాబాద్లో, రైట్. సో లక్నోలో దేనికి సంబంధించి? మెడికల్ ఇమేజింగ్కి సంబంధించినది. సో మెడికల్ ఇమేజింగ్ సిఓఈ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అండ్ హైదరాబాద్లో అగ్రిటెక్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇటువంటి పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్, రైట్. దెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్. దట్ ఈస్ వీ హ్యావ్ యుఏఐ అంటే యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఏఐ ప్రోగ్రామ్. సో ఐ రిపీట్, యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇట్ ఈస్ అగైన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంటెల్ ఇండియా. యూ వుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇంటెల్ ఇండియా, రైట్. సో ఇవి రెండు కలిపి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే మన దగ్గర క్లాస్ 8 నుండి క్లాస్ 12 వరకు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన బేసిక్స్ గురించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధమైన ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకురావడం జరిగింది. దెన్ వీ హ్యావ్ నేషనల్ ఏఐ పోర్టల్. సో మన కంట్రీలో ఒక నేషనల్ ఏఐ పోర్టల్ కూడా ఉంది, రైట్. దట్ ఈస్ www.indiaai.gov.in. సో దీన్ని జాయింట్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అండ్ నాస్కామ్, సో ఇవన్నీ కలిపి సంయుక్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది, రైట్. అండ్ అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ ఐరావత్. సో ఐరావత్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ఏఐ రీసెర్చ్ అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్ ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ ప్రపోజ్డ్ అండర్ NSAI by our నీతి ఆయోగ్, రైట్. సో దీని యొక్క గోల్ ఏంటంటే మనం ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి.
and also we have to create AI specific computer infrastructure, right? So this is the aim of it. Then we have some more initiatives like ఫ్యూచర్ స్కిల్స్. సో ఈ ఇనిషియేటివ్స్ అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఏఐకి సంబంధించి చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇండియాలో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎస్పెషలీ మెయిన్స్ ఎగ్జామ్స్లో మీకు మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి, రైట్? దెన్ వీ హ్యావ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్. దీన్ని నాస్కామ్ అండ్ మెయిటీ కలిపి లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకున్న ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వీరికి అప్స్కిల్లింగ్ అనేవి చేయడం. అంటే ఆల్రెడీ మనకి ప్రస్తుతం ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏఐ ఎట్సెట్రా, వీటిలో వీరికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం, రైట్? సో ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ స్కీమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీటిని ఎవరు లాంచ్ చేశారు? సో ఈ విధంగా షార్ట్లో అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ బేసిక్ డీటెయిల్స్, రైట్? Then we have India AI Mission. సో దీన్ని మార్చ్ 2024లో లాస్ట్ ఇయర్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ కోఆర్డినేటెడ్ బై మెయిటీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, ఇంక్లూడింగ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై పర్ఫార్మెన్స్ జీపీయూస్ ఇన్ ఇండియా. సో జీపీయూస్ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్, రైట్? సో ఇవి ఇండియాలో మనకి ఇప్పటివరకు ఉన్న కొన్ని ఇనిషియేటివ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇట్ విల్ బీ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మనం కొన్ని సెక్టర్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి వీ హ్యావ్ కిసాన్ ఏఐ, ఏఐ ఫర్ క్రాప్ ఈల్డ్ ప్రెడిక్షన్, సాయిల్ హెల్త్ మ్యాపింగ్. దెన్ హెల్త్ కేర్ సెక్టర్లో ఏఐ ఫర్ ట్యూబర్క్యులోసిస్, టీబీ డిటెక్షన్, రేడియాలజీ, కోవిడ్-19 రిస్క్ మోడలింగ్. అండ్ జ్యుడిషియరీలో స్పేస్, దట్ ఈస్ ఇది కేస్ అనాలిసిస్ కోసం మన సుప్రీంకోర్టు యూస్ చేసే ఒక ఏఐ టూల్. అండ్ వీ హ్యావ్ ఈ కోడ్స్. అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏఐ పవర్డ్ దీక్షా ప్లాట్ఫామ్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్. అండ్ అర్బన్ గవర్నెన్స్ సెక్టర్లో వీ హ్యావ్ స్మార్ట్ సిటీస్ మిషన్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సర్వీలెన్స్. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి కూడా స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఏఐని యూస్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ఇంపార్టెంట్, ట్రై టు మెమరైజ్ దిస్. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎస్పెషలీ మనకు నెక్స్ట్ జరగబోయే గ్లోబల్ ఏఐ సమ్మిట్స్కి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయంటే వీ హ్యావ్ జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జియో పొలిటికల్గా మనకు వరల్డ్ కంట్రీస్లో కండిషన్స్ అనేవి అంత ఫేవరబుల్గా లేవు, కండ్యూసివ్గా లేవు, రైట్? ఎందుకంటే ఈ ఏఐ సమ్మిట్స్ దే ఆర్ గెటింగ్ ఇంక్రీజింగ్లీ డివైడెడ్ because it has with China and West clashing with each other, and shared safety principles పైన కూడా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ టెక్నాలజికల్ ఇన్ఈక్విటీ, సో ఇట్ ఈస్ ద నెక్స్ట్ ఇష్యూ. సో చాలా కంట్రీస్లో ఏఐ కెపాసిటీ అండ్ బేసిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా యాక్సెస్ ఉండడం లేదు. అండ్ వీ హ్యావ్ రెగ్యులేటరీ ఎక్స్ట్రీమ్స్. సో వాట్ అబౌట్ దిస్ రెగ్యులేటరీ ఎక్స్ట్రీమ్స్? a heavy-handed EU model or a laissez-faire US approach. అంటే ఒక దగ్గర మనకు కొన్ని కంట్రీస్లో చాలా ఎక్కువగా కంట్రోల్ అనేది ఉంటుంది, అండ్ కొన్ని కంట్రీస్లో లేసర్-ఫేర్ అప్రోచ్ అనేది ఫాలో అవడం జరుగుతుంది, చాలా ఫ్రీ హ్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లైక్ ఇన్ ద యుఎస్. సో ఈ విధంగా డిఫరెంట్ కంట్రీస్లో ఇటువంటి ఎక్స్ట్రీమ్ అప్రోచెస్ ఉండడం వలన ఇట్ క్రియేట్స్ అ కన్ఫ్యూషన్ అండ్ రెగ్యులేటరీ ఇంబ్యాలెన్స్, రైట్? అండ్ దీంతో పాటుగా ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కూడా వీ హ్యావ్ సమ్ గ్యాప్స్, రైట్? సో చాలా సమ్మిట్స్లో ద సమ్మిట్ ప్లెడ్జెస్ ద ల్యాక్ ఫాలో అప్. సమ్మిట్లో అయితే ప్లెడ్జెస్ చేస్తారు, ఈ విధంగా మేము ఫాలో అవుతాము అని చెప్పి. సో తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ఫాలో అప్ ఉండడం లేదు. సో అకౌంటబిలిటీ తక్కువగా ఉంటుంది అండ్ మెజరబుల్ ఇంపాక్ట్ ఉండడం లేదు. అండ్ అదేవిధంగా మన గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎక్స్క్లూజన్ అనేది కూడా జరుగుతుంది, రైట్? అంటే ఏఐ రీసెర్చ్, పాలసీ మేకింగ్, సమ్మిట్ పార్టిసిపేషన్లో ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్కి అండర్ రిప్రజెంటేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇవి మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఎటువంటి స్టెప్స్ అండ్ సొల్యూషన్స్ అనేవి మనం సజెస్ట్ చేయొచ్చు? సో వాట్ వీ కెన్ డూ ఇస్ వీ హ్యావ్ టు
మెజర్ ద ప్రోగ్రెస్. అంటే ఈ సమ్మిట్స్లో ప్లెడ్జెస్ చేసి తర్వాత దాన్ని ఫాలో అవ్వడం అనేది జరగడం లేదు, అండ్ దానికి ఫాలో అప్ కూడా ఉండకపోవడం వల్ల కంట్రీస్ అకౌంటబిలిటీ తీసుకోవడం లేదు. సో ఈ అకౌంటబిలిటీని పెంచడానికి, ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడానికి, గోల్ బేస్డ్గా ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందనేది ట్రాక్ చేసుకోవడానికి ఇండియా నెక్స్ట్ ఇయర్ ఈ సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ప్రోగ్రెస్ని మెజర్ చేయాలి వయా సమ్ రిపోర్ట్ కార్డ్స్. సో ఆ విధమైన ఒక ఇనిషియేటివ్ని మనం తీసుకురావచ్చు. అదేవిధంగా గ్లోబల్ సౌత్కి అండర్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి గ్లోబల్ సౌత్ యొక్క ఇంక్లూజన్ని కూడా మనం పుష్ చేయొచ్చు. సో వీ కెన్ లాంచ్ అన్ AI ఫర్ బిలియన్స్ ఫండ్. సో దిస్ ఇస్ బ్యాక్డ్ బై డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ గల్ఫ్ ఇన్వెస్టర్స్. అండ్ అదేవిధంగా మనం మల్టీలింగ్వల్ AI ఛాలెంజెస్ని ఆర్గనైజ్ చేయొచ్చు ఫర్ అండర్ రిప్రజెంటెడ్ లాంగ్వేజెస్. అండ్ అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ డేటా సెట్స్ని బిల్డ్ చేయాలి. అండ్ అదేవిధంగా అండర్ సర్వ్డ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటికి క్లౌడ్ యాక్సెస్ని కూడా ఎన్ష్యూర్ చేయాలి. సో ఫైనలీ ఈ గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో ఈ కంట్రీస్ని మనం ఇంక్లూడ్ చేసినట్లయితే ఈ సమ్మిట్స్లో ఇట్ విల్ ఎన్ష్యూర్ మోర్ ఫెయిర్నెస్, ఈక్విటీ అండ్ జస్టిస్ అండ్ గ్లోబల్ AI డిస్కోర్స్. అండ్ ఆల్సో క్రియేట్ కామన్ AI సేఫ్టీ చెక్లిస్ట్. సో వీ హ్యావ్ టు లీడ్ అ గ్లోబల్ AI సేఫ్టీ కొలాబరేటివ్. సో దీని ద్వారా రెడ్ టీమింగ్ టూల్స్, ఇన్సిడెంట్ లాగ్స్ అండ్ స్ట్రెస్ టెస్ట్, సో వీటిని షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఒక స్ట్రాంగ్ బెంచ్ మార్కింగ్ కోసం ఇవాల్యుయేషన్ కిట్స్ అండ్ డేటా సెట్స్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది, రైట్. అండ్ ఆల్సో ప్రివెంట్ ఫ్రాగ్మెంటేషన్. సో డిఫరెంట్ కంట్రీస్ ఈ విధంగా ఫ్రాగ్మెంట్ అయి ఉన్నాయి జియో పొలిటికల్గా. సో ఆ ఫ్రాగ్మెంటేషన్ని మనం ప్రివెంట్ చేయాలి. సో 2026లో ఏదైతే నెక్స్ట్ ఇయర్ ఏ సమ్మిట్ జరగబోతుందో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ ఇట్ విల్ బీ ఇన్క్లూజివ్ అండ్ కోఆపరేటివ్, నాట్ అనదర్ పవర్ స్ట్రగుల్, రైట్. సో ఇక్కడ మనం ఒక గ్లోబల్ AI ఆర్కిటెక్చర్ని తీసుకురావడానికి ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకు వే ఫార్వర్డ్గా చెప్పొచ్చు రిగార్డింగ్ దిస్ ఇష్యూ. సో ఈ AI సమ్మిట్కి సంబంధించి వేరియస్ డైమెన్షన్స్ మనం డిస్కస్ చేసాం. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ టాపిక్ అండ్ ట్రై టు మెమరైజ్ దీస్ పాయింట్స్ సో దట్ యూ కెన్ రైట్ గుడ్ మెయిన్స్ ఆన్సర్స్. సో ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా హ్యాస్ ద ఆపర్చునిటీ టు లీడ్ ద గ్లోబల్ డిస్కోర్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై ఫోకసింగ్ ఆన్ ఈక్విటీ, సేఫ్టీ అండ్ ఇన్క్లూషన్. సో ఈ విధంగా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ యొక్క కాంటెక్స్లో వీ హ్యావ్ టు క్రిటికలీ ఎగ్జామిన్ ఇండియాస్ పొటెన్షియల్ రోల్ ఇన్ షేపింగ్ గ్లోబల్ AI గవర్నెన్స్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ కీవర్డ్ క్రిటికలీ ఎగ్జామిన్. సో మెయిన్స్ ఆన్సర్స్కి సంబంధించి ఈ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ కాంటెక్స్లో ఇండియా ఏ విధంగా గ్లోబల్ AI గవర్నెన్స్ ఆర్కిటెక్చర్ని షేప్ చేయగలదు, ఇండియా యొక్క పొటెన్షియల్ రోల్ ఏముంది, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇండియాలో నెక్స్ట్ ఇయర్ ఈ సమ్మిట్ జరగబోతుంది 2026లో. కాబట్టి ఇండియా ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకురావచ్చు అనేది. సో ట్రై టు మెన్షన్ దోస్ పాయింట్స్. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన సెకండ్ ఎడిటోరియల్ ఇస్ ఇజ్రాయెల్ కమిటింగ్ జీనోసైడ్ ఇన్ గాజా. ఇది మనకు GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ జనవరిలో సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఒక కేసు ఫైల్ చేసింది. సో కేసు ఏంటి అంటే, గాజాలో ఇజ్రాయెల్ జీనోసైడ్ కమిట్ చేస్తుంది అని అక్యూజ్ చేస్తూ కేసు వేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇట్ అండర్స్కోర్స్ దాట్ ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంకా ఈ కేసు పైన డిసైడ్ చేయాల్సి ఉంది. బట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసినట్లయితే గాజాలోని హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్ ఇట్ హాస్ వర్సెండ్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జీనోసైడ్ అంటే ఏంటి, ఎందుకంటే జీనోసైడ్ జరిగింది అని అక్యూజ్ చేస్తూ కేసు వేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి జీనోసైడ్ అంటే ఏంటి, దీని యొక్క డెఫినేషన్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. సో దీని యొక్క డెఫినేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, వీ హ్యావ్ అ జీనోసైడ్ కన్వెన్షన్. సో మనకు ఒక జీనోసైడ్ కన్వెన్షన్ అనేది ఉంది. ఏ ఇయర్లో? 1948లో. ఈ కన్వెన్షన్లో జీనోసైడ్ అంటే ఏంటి అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ కండక్టెడ్ పోస్ట్ ద హోలోకాస్ట్. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఒక నేషనల్, ఎథ్నిక్, రేషియల్ ఆర్ రిలీజియస్ గ్రూప్,
సో వీటిని పూర్తిగా లేదా పార్ట్ ఆఫ్ ఇట్ దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఏదైనా మెషర్స్ తీసుకున్నట్లయితే, డిస్ట్రాయ్ చేసే విధంగా ఏదైనా యాక్ట్స్ అనేవి జరిగినట్లయితే దాన్ని జీనోసైడ్గా చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎథ్నిక్ గ్రూప్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి అని అనుకున్నా, లేదా పార్షియల్గా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఒక ఎథ్నిక్ గ్రూప్ని అనుకున్నా, ఇట్ క్యాన్ బి ఫర్ అ రేషియల్ గ్రూప్ ఆర్ రిలీజియస్ గ్రూప్. సో ఈ విధమైన ఇంటెన్షన్తో చేసే యాక్ట్స్నే మనం జీనోసైడ్గా చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క డెఫినేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జీనోసైడ్ కన్వెన్షన్ 1948. సో హోప్ యూఆర్ క్లియర్ విత్ వాట్ ఇస్ అ జీనోసైడ్. ఎందుకంటే మనకి టైటిల్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ అసలు జీనోసైడ్ అంటే ఏంటనేది తెలిసి ఉండాలి. దెన్ కమింగ్ టు ఇజ్రాయెల్. సో అసలు ఇజ్రాయెల్తో ఇష్యూ ఏంటి? ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ని హైలైట్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్? సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పోస్ట్ 1948. సో 1948 తర్వాత టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కంటిన్యూస్గా వార్స్ జరుగుతూ ఉండేవి, బ్లాకేడ్స్, మిలిటరీ ఆక్యుపేషన్స్. దీంతోపాటు అక్కడ ఏదైనా పీస్ ఎఫర్ట్స్ తీసుకొద్దామని అనుకున్నా కూడా అవి కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి అండ్ రిపీటెడ్గా వైలెన్స్ జరుగుతూ ఉంది. సో ఇది ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. దెన్ కమింగ్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అసలు ఏంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? జూన్ 1945 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై అ చార్టర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. రైట్. సో ఇది ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వచ్చింది అంటే 1946 ఏప్రిల్ నుండి. అండ్ దీని యొక్క లొకేషన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ది హేగ్, నెదర్లాండ్స్, ఇన్ పీస్ ప్యాలెస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్కి డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి అండ్ అన్ని ఆర్గన్స్ కూడా న్యూయార్క్లోనే ఉంటాయి. ఓన్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రమే న్యూయార్క్లో లేకుండా హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రిన్సిపల్ యుఎన్ ఆర్గన్ విచ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్. సో డూ రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్. సో ఇటువంటి ఎక్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ఐసీజే మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎటువంటి కేసెస్ని తీసుకుంటుంది? డిఫరెంట్ సావరెన్ స్టేట్స్ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తుంది. అంటే ఇండివిజువల్స్ మధ్య, ఆర్గనైజేషన్స్ మధ్య ఉన్న ఇష్యూస్ని కాదు, కేవలం సావరెన్ స్టేట్స్ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని మాత్రమే రిజాల్వ్ చేస్తుంది. ఎటువంటి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తుంది? ఎటువంటి డిస్ప్యూట్స్ని తీసుకోవడం జరుగుతుంది వాటిపైన కేసెస్ అంటే లైక్ టెరిటోరియల్ బౌండరీస్ లేదా మ్యారిటైమ్ బౌండరీస్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాని వైలేట్ చేసిన, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్ యూజ్ ఆఫ్ ఫోర్స్, ఇటువంటి డిస్ప్యూట్స్ని తీసుకుంటుంది. రైట్. అండ్ ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. దెన్ ఇట్ ఆల్సో గివ్స్ అడ్వైజెస్. సో అడ్వైజరీ ఒపీనియన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది ఐసీజే. రైట్. అంటే యుఎన్ బాడీస్ ఆర్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్కి లీగల్ అడ్వైస్ కూడా ఇస్తుంది. అండ్ ఈ లీగల్ అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో ఇవి కేవలం అడ్వైజరీ మాత్రమే, బైండింగ్ కాదు. రైట్. సో కంటెన్షియస్ కేసెస్లో మాత్రం జడ్జ్మెంట్స్ అనేవి బైండింగ్గా ఉంటాయి, అదర్వైజ్ ఇట్ ఈస్ అడ్వైజరీ. అండ్ యుఎన్ ఆపరేషన్స్కి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ని కూడా క్లారిఫై చేస్తూ ఉంటుంది. సో ఇవి దీని యొక్క మేజర్ ఫంక్షన్స్. దెన్ వాట్ అబౌట్ ద కాంపోజిషన్? దీనిలో ఎంతమంది జడ్జెస్ ఉంటారు? టోటల్గా 15 జడ్జెస్ ఉంటారు. అండ్ దీని యొక్క టర్మ్ ఎంత ఉంటుంది? 9 years ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రెన్యూయబుల్. అండ్ ఇట్ విల్ హ్యావ్ స్టాగర్డ్ ఎలక్షన్స్ 1/3 every 3 years. రైట్. సో దీనిలో ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయంటే ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు దీనిలో ఉన్న మెంబర్స్ని అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అండ్ ఇక్కడ ఎలక్షన్ అనేది అబ్సల్యూట్ మెజారిటీతో చేయడం జరుగుతుంది. రైట్. అండ్ ఈ జడ్జెస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఇండిపెండెంట్. అంటే వారు వేరే కంట్రీస్ నుండి అయినప్పటికీ కూడా వారి కంట్రీ యొక్క రిప్రజెంటేటివ్గా అక్కడ పనిచేయరు, ఇండిపెండెంట్గా పనిచేస్తారు. రైట్. అండ్ సమ్టైమ్స్ మనకి అడ్హాక్ జడ్జెస్ కూడా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్ట్లో ఈ ఐసీజేలో ఇన్ కేస్ దెర్ ఇస్ నో నేషనల్ జడ్జ్. రైట్. ఇఫ్ ఎ పార్టీ హ్యాస్ ఇన్ అ కేస్ హ్యాస్ నో నేషనల్ జడ్జ్ దెన్ ఇట్ కెన్ అపాయింట్ వన్ ఫర్ దాట్ పర్టికులర్ కేస్ యాజ్ అ జడ్జ్ అడ్హాక్. సో ఆ విధంగా అడ్హాక్ జడ్జెస్ని కూడా టెంపరీగా అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనకు కంటెన్షియస్ కేసెస్ ఏవైతే ఉంటాయో అంటే ఈ సావరెన్ స్టేట్స్ మధ్య కొన్ని డిస్ప్యూట్స్ మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకున్నాం,
అటువంటి ఇష్యూస్లో దీని యొక్క డెసిషన్స్ అనేవి బైండింగ్గా ఉంటాయి. అండ్ కేవలం స్టేట్స్ మాత్రమే ఈ కంటెన్షియస్ కేసెస్లో పార్టీస్గా ఉంటాయి. ఇండివిజువల్స్, ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ ఇవి ఫైల్ చేసే అవకాశం ఉండదు. అండ్ అడ్వైజరీ ఒపీనియన్స్ వచ్చేసి నాన్ బైండింగ్. సో ఇది ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ఇంటర్నేషనల్ లాలో జీనోసైడ్ గురించి ఏం చెప్పడం జరిగింది మనం ఆల్రెడీ చూసాం. ఈ జీనోసైడ్ కన్వెన్షన్లో దాన్ని డిఫైన్ చేయడం జరిగింది, రైట్. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యుఎన్. సో యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఏదైతే నాన్ బైండింగ్ రెజల్యూషన్స్ని పాస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇది కొన్ని రెజల్యూషన్స్ని పాస్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ప్యారలైజ్డ్ బై ద యుఎస్ వీటో. యుఎస్కి వీటో పవర్ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో P5 పర్మనెంట్ 5 మెంబర్స్కి వీటో పవర్స్ ఉంటాయి. సో యుఎస్ ఈ విధంగా వీటో పవర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్ ప్యారలైజ్డ్ బై దిస్ వీటోస్ ఫ్రమ్ ద యుఎస్ విచ్ ప్రొటెక్ట్స్ ఇజ్రాయెల్, రైట్. సో ఈ విధంగా జియో పొలిటికల్ అలయన్సెస్ అండ్ ఇంట్రెస్ట్ ఉండడం వలన గ్లోబల్గా ఒక కాన్సెన్సస్ తీసుకురావడం అనేది కష్టంగా ఉంది, రైట్. సో ఇక్కడ కొన్ని పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి మనకి వరల్డ్లో. బట్ ఈ కంట్రీస్ ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాయంటే యుఎస్ చూసినట్లయితే ఇజ్రాయెల్ని డిప్లొమాటిక్గా డిఫెండ్ చేస్తూ ఉంది. అండ్ స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుందామని రెజల్యూషన్స్ తీసుకొచ్చినప్పుడల్లా యుఎస్ వీటిని బ్లాక్ చేస్తుంది తన వీటో పవర్ ద్వారా. దెన్ వాట్ అబౌట్ ద యూరోపియన్ కంట్రీస్? సో యూరోపియన్ కంట్రీస్లో మిక్స్డ్ స్టాండ్స్ అనేది మనం చూడొచ్చు. అంటే కొన్ని కంట్రీస్ ఏమో ఈ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఐసీజేలో కేసు వేసిందో ఈ కేసుని సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని కంట్రీస్ అపోజ్ చేస్తున్నాయి లేదా దే ఆర్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఇట్. దెన్ వాట్ అబౌట్ చైనా అండ్ రష్యా? సో దే ఆర్ కాలింగ్ ఫర్ అ రిస్ట్రెయింట్ బట్ దే లార్జ్లీ పర్సూ దర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. అండ్ అరబ్ నేషన్స్ మనం చూసినట్లయితే ఇవి చాలా క్రిటిసిజం చేస్తున్నాయి బట్ దే ఆర్ డివైడెడ్ ఇన్ అప్రోచ్. డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్గా దీన్ని రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫైనలీ ఎటువంటి సొల్యూషన్ అనేది మనం ప్రపోజ్ చేయొచ్చు ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి అంటే ఇట్ ఈస్ 2 స్టేట్ సొల్యూషన్. సో ఈ 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఇంటర్నేషనల్గా కూడా ఇట్ ఈస్ అ మోస్ట్ ఇంటర్నేషనల్లీ ఎండార్స్డ్ ఫ్రేమ్వర్క్. అంటే దీని ద్వారా వీల్ హ్యావ్ అన్ ఎండ్ టు దిస్ ఇజ్రాయలీ ఆక్యుపేషన్ అండ్ పాలస్తీనాకి మనం స్టేట్హుడ్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్కి సెక్యూరిటీ గ్యారంటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మ్యూచువలీ అగ్రీడ్ అపాన్ బార్డర్స్ ఉంటాయి. సో ఇది ఒక పాసిబుల్ సొల్యూషన్. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. దీనివల్ల ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇజ్రాయెల్ అండ్ ఇండియాకి డిఫెన్స్ టైస్ ఉన్నాయి. సో ఈ డిఫెన్స్ టైస్ ఇంపాక్ట్ అవుతాయి అండ్ ఆల్సో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో దేర్ ఆర్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్, రైట్. సో దీనిపైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఇండియా ఎటువంటి రోల్ ప్లే చేయాలి యాజ్ అన్ ఆస్పైరింగ్ గ్లోబల్ లీడర్? మనం ఒక గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలి అనే ఆస్పిరేషన్తో ఉన్నాం, రైట్. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతున్నప్పుడు ఇండియా ఎటువంటి రోల్ ప్లే చేయాలి? సో ఈ విధమైన స్టేట్మెంట్సే మనకు మెయిన్స్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద అప్రోచ్ దట్ యూ షుడ్ హ్యావ్, రైట్. సో ఇండియా ఏం చేయాలి? ఒక బ్యాలెన్స్డ్ డిప్లొమసీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్. అంటే మనం బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా హ్యుమానిటేరియన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి. అండ్ అదేవిధంగా యూ హ్యావ్ టు ఛాంపియన్ ద ఇంటర్నేషనల్ లా. సో మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ని సపోర్ట్ చేయాలి అండ్ మనం పీస్ఫుల్గా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కోసం మనం వీ హ్యావ్ టు అడ్వకేట్ దట్. దెన్ ఆల్సో గివ్ సమ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. సో ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే గాజా ఏరియాలో ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయడానికి వీ హ్యావ్ టు పుష్ ఫర్ ద ఎయిడ్ యాక్సెస్ ఇన్ గాజా అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కండెమ్ సివిలియన్ టార్గెటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆల్మోస్ట్ $29.53 million డొనేట్ చేయడం జరిగింది టు UNRWA ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్. అండ్ అదేవిధంగా మనం అక్కడున్న పీపుల్ కోసం 6.5 tons ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ని కూడా పంపించాం అండ్ 32 tons ఆఫ్ డిజాస్టర్ రిలీఫ్ కూడా పంపించాం పాలస్తీనియన్స్ కోసం.
అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రేజ్ అవర్ మోరల్ వాయిస్, రైట్. సో ఇండియా అనేది ఒక మేజర్ డెమోక్రటిక్ కంట్రీ. సో మన యొక్క రైజింగ్ గ్లోబల్ స్టేచర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనం జస్టిస్, పీస్ అండ్ స్టెబిలిటీని ప్రమోట్ చేయాలి అక్కడ ఈ రీజన్లో, రైట్. సో ఈ విధమైన స్టెప్స్ అనేవి ఇండియా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇష్యూ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. So it is about what has preliminary crash report revealed and reform cannot wait, aviation safety is at stake. So ఇది మనకు GS పేపర్ 2 అండ్ GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 క్రాష్ జరిగింది అనేది మనకు తెలుసు. సో ఇక్కడ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీని యొక్క రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది, రైట్. సో వెస్టర్న్ మీడియాలో జరిగిన కొన్ని లీక్స్ ఏం చెప్తున్నాయంటే దెర్ ఆర్ పాసిబుల్ హ్యూమన్ ఎర్రర్స్ అండ్ టెక్నికల్ ఫెయిల్యూర్స్, రైట్. సో ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయకముందే వెస్టర్న్ మీడియాలో ఇటువంటి లీక్స్ అనేవి చేయడం జరిగింది. సో అసలు ఏంటి ఏఐఐబి అంటే ఇది మన ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కిందకు వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నో. సో ఇదేంటంటే ఇన్ కేస్ ఏదైనా సివిల్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ జరిగినా, సీరియస్ ఇన్సిడెంట్స్ జరిగినా వీటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? 2012లో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే టు ఎన్ష్యూర్ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ రెగ్యులేటరీ బాడీస్ లైక్ వీ హ్యావ్ DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఇటువంటి రెగ్యులేటరీ బాడీస్ నుండి ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి దీన్ని మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో ఫాలో స్టాండర్డ్స్ దట్ ఆర్ సెట్ బై ICAO, అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఈ ఏఐఐబిని తీసుకురావడానికి మనకి ఎటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది అంటే వీ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఆఫ్ 1934. దీనిలో మనకు సెక్షన్ 7 ఉంది. దీని ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయో ఇండియాలో లేదా ఇండియన్ రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి అనే దానికి సంబంధించిన రూల్స్ని ఫ్రేమ్ చేసే ఆ పవర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ సెక్షన్ 7 ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా ఎయిర్ సేఫ్టీ డైరెక్టరేట్ ఆఫ్ DGCA ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేస్తుండేది అండర్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 అండ్ ఇట్ అలైన్డ్ విత్ ఆర్టికల్ 26 ఆఫ్ షికాగో కన్వెన్షన్. సో ఏంటి షికాగో కన్వెన్షన్? సో షికాగో కన్వెన్షన్ ఆఫ్ 1944. సో దిస్ ఈస్ ఓవర్సీన్ బై ఆర్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఇదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్స్ని కండక్ట్ చేస్తుంటుంది ప్రైమరీలీ బై స్టేట్ ఆఫ్ అకరెన్స్, అంటే ఏ కంట్రీలో ఇన్సిడెంట్ జరిగింది అనే దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ICAO ఏదైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. దీన్ని 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్ ప్రమోట్స్ సేఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్. బట్ ఇది కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండకపోవడం and some systemic flaws in the aircraft like failures, black box gaps, fuel control switch failures, etc. Then frequent safety violations jaragadam and blame culture. Then also absence of whistleblower protection. So ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రిఫార్మ్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అంటే మన ఈ ఏఐబి ఏదైతే ఉందో ఇది అండ్ DGCA ఇవి రెండు కూడా ఇండిపెండెంట్గా పనిచేసే విధంగా చూడాలి. అండ్ ఇన్వెస్టిగేషన్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా టైమ్లీ పబ్లిక్ డిస్క్లోజర్స్ని కూడా ఎన్ష్యూర్ చేయాలి. అండ్ ICAO కాంప్లైంట్స్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది వితౌట్ ఎనీ ఎగ్జంప్షన్స్. అండ్ బిల్డ్ అ సేఫ్టీ ఫస్ట్ కల్చర్, రైట్. సో మన ఏవియేషన్ ఎకోసిస్టమ్స్లో వీ హ్యావ్ టు బిల్డ్ అ సేఫ్టీ ఫస్ట్ కల్చర్ అండ్ ఆల్సో judicial scrutiny of aviation decisions, and we must have better parliamentary oversight, right. And also enforce NOC rules. So we have to avoid politically motivated clearances. సో ఇవన్నీ కూడా ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్.
Our next article is Tribunal upholds seizure of Chanda Kocher's assets by ED under PMLA. సో ఈడీకి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే వీడియోకాన్ గ్రూప్కి సంబంధించిన చాలా కంపెనీస్కి ఐసిఐసిఐ బ్యాంక్ లోన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. బట్ ఈ లోన్స్ శాంక్షన్ చేసినప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అండ్ క్రెడిట్ పాలసీ ఆఫ్ ద బ్యాంక్, ఈ గైడ్ లైన్స్ అన్నిటిని వైలేట్ చేస్తూ లోన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఈడీ అంటే? ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. దీన్ని 1956లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాజ్ అన్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అండర్ ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. అండ్ దీన్ని 1957లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా రీనేమ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అండ్ అండర్ దిస్ వీ హ్యావ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటాయి. సో ఈ ఈడీ ఏదైతే ఉందో ఇది మనకు 3 మేజర్ యాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటుంది. సో ఏంటివి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా 1999, దెన్ వీ హ్యావ్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, దెన్ ఎఫ్ఈఓఏ 2018 ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. సో ఈ యాక్ట్స్ని ఇది ఎన్ఫోర్స్ చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ దిస్ పిఎంఎల్ఏ? సో ఇక్కడ మనకి పిఎంఎల్ఏ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని 2002లో ఎనాక్ట్ చేశారు అండ్ 2005 నుండి ఇది ఫోర్స్లోకి రావడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి? మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడం, మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడం ఇండియాలో. ఇది దీని యొక్క మేజర్ పర్పస్. అండ్ అండ్ ఇది ఏం చేస్తుంది? ఈ లాండర్డ్ మనీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ కన్ఫిస్కేట్ ఆర్ సీజ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ లాండర్డ్ మనీ అండ్ ఆల్సో ఇట్ విల్ అడ్రస్ రిలేటెడ్ ఇష్యూస్. సో అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి? సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటున్నాం. బట్ వాట్ ఈస్ దిస్ మనీ లాండరింగ్? మనీ లాండరింగ్ అనేది దీని యొక్క ఈ యాక్ట్ యొక్క సెక్షన్ 3లో దీని యొక్క డెఫినేషన్ అనేది మనం చూడొచ్చు. సో దీని డెఫినేషన్ ఏంటి అంటే అటెంప్టింగ్, అసిస్టింగ్ ఆర్ బీయింగ్ అ పార్టీ ఇన్ యాక్టివిటీస్ కండక్టెడ్ విత్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ అన్టెయింటెడ్ ప్రాపర్టీ. అంటే క్రైమ్ ద్వారా వచ్చిన కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, అసిస్ట్ చేయడం ఆర్ బీయింగ్ అ పార్టీ టు ఇట్, అండ్ ఆ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ని అన్టెయింటెడ్ ప్రాపర్టీ అంటే దానికి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పి ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ అన్టెయింటెడ్ ప్రాపర్టీ, దీన్ని మనం మనీ లాండరింగ్ అంటాం. అండ్ పిఎంఎల్ఏ ప్రకారం ఈడీకి కొన్ని పవర్స్ ఉంటాయి. సెక్షన్ 48 అండ్ 49 ప్రకారం మనీ లాండరింగ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఈడీకి ఉంటుంది. అండ్ సెక్షన్ 50 క్లాస్ 2 ప్రకారం ఇన్వెస్టిగేషన్ కోసం ఏ పర్సన్ అయినా ఈడీ సమ్మన్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 50 క్లాస్ 3 ప్రకారం ఆ సమ్మన్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో దట్ పర్సన్ హస్ బౌండ్ టు అపియర్, వచ్చి ఖచ్చితంగా అపియర్ అవ్వాలి అండ్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ దీంతో పాటుగా ఇన్ కేస్ ఏదైనా ప్రాపర్టీ మనీ లాండరింగ్ వలన దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీ ఉందని సస్పెక్ట్ చేసినట్లయితే ఈడీ ఆ ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, కన్ఫిస్కేట్ చేయొచ్చు కూడా. సో ఆ పవర్స్ కూడా ఉంటాయి. ఈడీ అండ్ పిఎంఎల్ఏకి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. సో ఇదొక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రిగార్డింగ్ ద పవర్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఈడీ హ్యాస్ ద పవర్ టు అరెస్ట్ పర్సన్స్ అండర్ పిఎంఎల్ఏ. సో అరెస్ట్ చేసే పవర్ ఉందని మనం ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో డిడ్ వి డిస్కస్ దాట్? నో. సో ఇదొక రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఎవరైనా పర్సన్ని మనీ లాండరింగ్కి సంబంధించి వారిపైన సస్పెక్ట్ చేసినట్లయితే ఆ పర్సన్ని ఆ ఇన్వెస్టిగేషన్కి రెలవెంట్గా ఉన్న డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఏ పర్సన్ అయినా కూడా సమ్మన్ చేసే అధికారం ఈడీకి ఉంటుంది. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఈ ఈడీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఇదొక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రైట్? సో అందు గురించి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 2 ఓన్లీ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. India will address concerns of private sector in civil nuclear segment, says Minister. So we are going to open up the nuclear sector for private participation.
సో ఇక్కడ ఇండియాకు ఒక మేజర్ గోల్ ఉంది. 2047 ఇయర్ వచ్చేసరికి 100 GW ఆఫ్ అటామిక్ పవర్ అచీవ్ చేయాలనేది ఒక గోల్, రైట్. సో దీని ద్వారా వీ హ్యావ్ మేడ్ అమెండ్మెంట్స్ టు అటామిక్ ఎనర్జీ యాక్ట్ అండ్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం సివిల్ న్యూక్లియర్ పవర్ జనరేషన్లో ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీని కూడా ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ ఇండియా కన్వెన్షన్ ఆఫ్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్, దీన్ని ఇండియా సైన్ చేయడం జరిగింది. ఇటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నప్పుడు దానిలో ఇండియా సైన్ చేసిందా లేదా, ఇండియా రాటిఫై చేసిందా లేదా, ఇటువంటి డీటెయిల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో హియర్ ఎస్, ఇండియా ఇస్ అ సిగ్నేటరీ టు కన్వెన్షన్ ఆఫ్ supplementary compensation for nuclear damage of those parties which are part of IAEA, that is International Atomic Energy Agency. So ee article ki sambandhinchi these are the basic details that we have to know. Next we have Center organizes National Workshop on Jain Manuscriptology. So Jain Manuscriptology lo bhaganga key Jain text manam chusinattlaithe Agamas or Angas. So ivi Jainism loni canonical texts, వీటిని గణాధరాజ్ కంపైల్ చేయడం జరిగింది. అండ్ ఒరిజినల్గా 12 అంగాస్ ఉండేవి, పార్ట్ ఆఫ్ శ్వేతాంబర కానాన్. సో జైనిజం, మనం బుద్ధిజం, జైనిజం ఇవి హిస్టరీలో భాగంగా చదువుకుంటాం. సో జైనిజం, బుద్ధిజం ఇవి రెండూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 6th century BC కల్చరల్ డెవలప్మెంట్స్లో భాగంగా ఇవి చాలా, రిలీజియస్ డెవలప్మెంట్స్లో భాగంగా ఇవి చాలా ఇంపార్టెంట్. సో జైనిజంలో మనం 2 స్ప్లిట్ అనేది చూసాం, right, into Shwetambar tradition and Digambar tradition, right. సో ఈ శ్వేతాంబర ట్రెడిషన్కి సంబంధించి 12 అంగాస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే దిగంబరాస్ దే డూ నాట్ యాక్సెప్ట్ దీస్ టెస్ట్ యాజ్ ఆథెంటిక్. సో వీటిని శ్వేతాంబరాజే యాక్సెప్ట్ చేస్తారు, ఈ 12 అంగాస్ని. దిగంబరాస్ వీటిని ఆథెంటిక్ అని చెప్పి యాక్సెప్ట్ చేయరు. దెన్ పూర్వాస్, సో 14 టెక్స్ట్ ఉండేవి. They are said to have been known to Mahavira, but ఇవి కోల్పోవడం జరిగింది, we have lost them. దెన్ కల్పసూత్ర, దీన్ని భద్రబాహు రాశారు. సో దీనిలో ఏంటంటే మహావీరతో కలిపి డిఫరెంట్ తీర్థంకరాజ్ ఎవరైతే ఉంటారో 24 తీర్థంకరాజ్ అండ్ జైనిజం, వీరి యొక్క బయోగ్రఫీస్ ఉంటాయి. అండ్ దీనిలో మొనాస్టిక్ డిసిప్లిన్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. అండ్ పర్యూషణ లాంటి ఫెస్టివల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కల్పసూత్రాస్లో మనం చూడొచ్చు. Then along with Kalpasutras, we also have Tatvartha Sutra. So దీన్ని ఎవరు రాశారు అంటే it is written by Umaswati or Umaswami. Right, both are one and the same. So Sanskritలో రచించిన ఫస్ట్ జైన్ టెక్స్ట్ ఈ తత్వార్థ సూత్ర, రిమెంబర్ దిస్, రైట్. అండ్ దీన్ని బోత్ దిగంబరాస్, శ్వేతాంబరాస్ ఇద్దరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దెన్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ నంది సూత్ర, అనుయోగాద్వర సూత్ర అండ్ ఉత్తరాధ్యాయన సూత్ర. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ శ్వేతాంబర టెక్స్ట్. సో వీటిలో వీటి యొక్క ఫిలాసఫీస్ అండ్ ఎథిక్స్, రైట్, ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. అనుయోగద్వార సూత్రాస్, నంది సూత్ర అండ్ ఉత్తరాధ్యాయన సూత్ర. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ జైన్ టెక్స్ట్. సో దీంతో పాటుగా మనకి చాలా ఇంపార్టెంట్ జైన్ స్కాలర్స్ ఉన్నారు. వీరిపైన కూడా చాలాసార్లు మనకు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. లైక్ వీ హ్యావ్ భద్రబాహు. సో భద్రబాహు, హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ కల్పసూత్ర, లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. అండ్ ఇది హీ ఈస్ ద లాస్ట్ నోవర్ ఆఫ్ ఆల్ పూర్వాస్. అన్ని పూర్వాస్ తెలిసిన లాస్ట్ పర్సన్ ఎవరంటే భద్రబాహు. అండ్ ఇక్కడ మనం ఉమాస్వతి చూసాం, హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ తత్వార్థ సూత్ర. అండ్ దెన్ వీ హ్యావ్ అ పర్సన్ కాల్డ్ హేమచంద్ర. ఈ పర్సన్ ఒక జైన్ స్కాలర్, గ్రామర్ ఎక్స్పర్ట్. అండ్ ఈ పర్సన్ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్లో రాస్తూ ఉండేవారు. దెన్ వీ హ్యావ్ జీనసేన. సో హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఆది పురాణ, దీన్ని సాంస్క్రిట్లో రాశారు. దెన్ వీ హ్యావ్ నేమిచంద్ర. సో హేమచంద్ర వేరు, నేమిచంద్ర వేరు, రైట్. సో డూ రిమెంబర్ దిస్ డిఫరెన్స్. సో హీ హాస్ రిటన్ గోమత్సారా ఆన్ జైన్ డాక్ట్రిన్, రైట్. సో డూ రిమెంబర్ దీస్ జైన్ టెక్స్ట్ అండ్ జైన్ స్కాలర్స్, ఎందుకంటే బుద్ధ స్కాలర్స్ అండ్ జైన్ స్కాలర్స్ పైన చాలాసార్లు మనకు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది, రైట్.
దెన్ వూలార్ లేక్ కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. వూలార్ బ్యాక్ ఇన్ ద పింక్. సో వూలార్ లేక్ యొక్క లొకేషన్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ చూసినట్లయితే ఇండియాలోనే ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని బాండిపోర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ దిస్ ఇస్ ఫెడ్ బై జేలం రివర్. అండ్ ఇది హరముఖ్ మౌంటైన్ యొక్క ఫుట్ హిల్స్లో మనం చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ఆఫ్ టెక్టోనిక్ ఆరిజిన్, అంటే టెక్టోనిక్ యాక్టివిటీ ద్వారా ఈ వూలార్ లేక్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇట్స్ అ రెమినెంట్ ఆఫ్ ఏన్షియంట్ సతిసార్ లేక్. సో దీని యొక్క యునీక్ ఫీచర్ ఏంటి అంటే దీనిలో జైనలంక్ అనే ఒక స్మాల్ ఐలాండ్ ఉంటుంది. దీన్ని జైనల్ అబిదిన్ అనే కింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రైట్, దట్ ఈస్ వైట్ ఇస్ నేమ్ జైనలంక్. రైట్, ఈజీ టు రిమెంబర్, ట్రై టు మెమరైజ్ దిస్. బట్ దీని యొక్క ఎకలాజికల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ చూసినట్లయితే 1990లో రామ్సార్ కన్వెన్షన్ ద్వారా దీన్ని వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి వూలార్ లేక్కి సంబంధించి. నెక్స్ట్ వీ హ్యావ్ NHAI టెస్ట్ గ్లాస్ గ్రిడ్ టెక్నాలజీ టు ఎన్షూర్ డ్యూరబిలిటీ ఆఫ్ రోడ్స్. అసలు ఏంటి గ్లాస్ గ్రిడ్ టెక్నాలజీ? మన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కోసం IIT మద్రాస్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీని యొక్క పర్పస్ అండ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో ఇదేంటంటే ఇట్ ఫిక్సెస్ ఐడెంటిఫైడ్ క్రాక్స్ ఆన్ క్యారేజ్ వే లైక్ ప్లాస్టర్. సో ప్లాస్టర్ లాగా మనకి రోడ్స్ పైన ఎక్కడైతే క్రాక్స్ వస్తూ ఉంటాయో ఆ క్రాక్స్ని, ఈ ఐడెంటిఫైడ్ క్రాక్స్ని ఫిక్స్ చేస్తుంది. అండ్ బిటుమిన్ లేయర్స్ ఏవైతే ఉంటాయో, మనం రోడ్స్ పైన బిటుమిన్ లేయర్స్ ఉంటాయి, సో వీటి మధ్య క్రాక్స్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక గ్లూలా పనిచేయడం వలన ఈ లేయర్స్ ఏవైతే ఉంటాయో వీటి మధ్య క్రాక్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ మనం మాన్సూన్ అంటే రైనీ సీజన్లో చూస్తూ ఉంటాం, రోడ్స్ పైన పాటోల్స్ ఫామ్ అవుతుంటాయి, అంటే పెద్ద పెద్ద గుంతలు లాంటివి ఏర్పడుతుంటాయి. అండ్ దానివల్ల చాలామంది యాక్సిడెంట్స్కి కూడా గురవుతూ ఉంటారు. ఎందుకంటే వర్షాకాలంలో ఏమవుతుంది, మనకు ఈ పాట్ హోల్స్ లేదా ఈ రోడ్డు పైన ఉండే పెద్ద పెద్ద గుంతలు లాంటి వాటిలో వాటర్ ఫిల్ అవ్వడం వలన మనకు వర్షం పడుతున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ అటువంటి పాట్ హోల్స్ ఉన్నాయి అనేది మనం గుర్తించలేకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్లో యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి పాట్ హోల్స్ అనేవి లేకుండా అవాయిడ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ వాటర్ లాగింగ్ జరగకుండా యాక్సిడెంట్స్ అనేవి కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈ బిటుమిన్ సర్ఫేసెస్లో ఒక షెల్ఫ్ లైఫ్ని కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఈ విధంగా గ్లాస్ గ్రిడ్ టెక్నాలజీ వీటన్నిటిలో కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో ట్రై టు రిమెంబర్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ BioEmu sketches the moving picture of protein structures. సో BioEmu అంటే బయోమాలిక్యులర్ ఎమ్యులేటర్. సో ఇట్స్ అ జనరేటివ్ డీప్ లెర్నింగ్ సిస్టమ్. సో దీని ద్వారా ఏంటంటే ఇట్ జనరేట్స్ థౌజండ్స్ ఆఫ్ స్టాటిస్టికలీ ఇండిపెండెంట్ శాంపిల్స్ ఫ్రమ్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ ఎన్సెంబుల్ పర్ అవర్ ఆన్ అ సింగిల్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది. అండ్ ఆల్సో రీసెర్చర్స్ అట్ రైస్ యూనివర్సిటీ ఇన్ ద US అండ్ ఫ్రీ యూనివర్సిటాట్ అట్ జర్మనీ. సో దీని ద్వారా ఏంటంటే బయోలాజికల్ కండిషన్స్లో ఇట్ ప్రెడిక్ట్స్ ఫుల్ రేంజ్ ఆఫ్ షేప్స్ అ ప్రోటీన్ న్యాచురల్లీ ఎక్స్ప్లోర్స్. సో ఒక ప్రోటీన్ ఏదైతే డిఫరెంట్ షేప్స్ని తీసుకుంటుందో ఆ ఫుల్ రేంజ్ ఆఫ్ షేప్స్ అన్నిటినీ కూడా ఇది బయోలాజికల్ కండిషన్స్లో ఏ విధంగా డిఫరెంట్ షేప్స్ని తీసుకుంటుందో వాటన్నిటిని ప్రెడిక్ట్ చేస్తుంది. అండ్ BioEmu ఇట్ కెన్ నాట్ మోడల్ సెల్ వాల్స్, డ్రగ్ మాలిక్యూల్స్ అండ్ pH changes, or it show prediction reliability like AlphaFold. అండ్ ఇది టెంపరేచర్ షిఫ్ట్స్, మెంబ్రెన్స్ అండ్ అదర్ కండిషన్స్ని కూడా హ్యాండిల్ చేయలేదు. సో దీస్ ఆర్ సమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ BioEmu. సో ఇది కొత్తగా తీసుకొచ్చిన ఒక న్యూ టెక్నాలజికల్ అడ్వాన్స్. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. నెక్స్ట్ వీ హ్యావ్ న్యూ TB స్కిన్ టెస్ట్ బై కేరళ గవర్నమెంట్ ఆఫర్స్ సింపుల్ అక్యురేట్ వే టు డిటెక్ట్ డిసీజ్. సో ఏంటి TB స్కిన్ టెస్ట్? ఇట్ ఈస్ నోన్ యాజ్ CYTB టెస్ట్. సో ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ స్కిన్ టెస్ట్. సో దీని ద్వారా ఏంటంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఈ ఇన్ఫెక్షన్ని మనం ఐడెంటిఫై చేయగలిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఐడెంటిఫికేషన్ అనేది చాలా హై అక్యురసీతో చేయగలం. పర్టికులర్లీ ఎవరైతే BCG వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో వీరిని చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న పర్సన్స్ని కూడా ఫర్ దెమ్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై ద ఇన్ఫెక్షన్. సో TB ఏంటిది, ఇది దేనివల్ల, దీని యొక్క కాజ్ ఏంటి, ఇది దేనివల్ల వస్తుందంటే ఇట్ ఈస్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో మనకి జనరల్గా ఎగ్జామ్స్లో ఈ డిసీజెస్కి సంబంధించిన కాజ్ ఏంటనే దానిపైన కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే వైరస్ వలన వస్తుందా, బ్యాక్టీరియా వలన వస్తుందా, ఎట్సెట్రా. సో ఇక్కడ
ట్యూబర్క్యులోసిస్ ఇట్ ఇస్ కాజ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, రైట్. సో ట్రెడిషనల్గా టీబీకి సంబంధించి మ్యాంటక్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే సమ్టైమ్స్ ప్రయర్ టు బీసీజీ వ్యాక్సినేషన్ ఫాల్స్ పాజిటివ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో ఈ CYTB టెస్ట్లో కొన్ని స్పెసిఫిక్ యాంటీజెన్స్ని యూస్ చేస్తారు, లైక్ ESAT6 అండ్ CFP10. సో ఇవి బీసీజీ వ్యాక్సిన్లో ఉండవు. సో దీనివల్ల స్పెసిఫిసిటీ అండ్ సెన్సిటివిటీ ఎన్హాన్స్ అవుతుంది. ఏంటి బీసీజీ వ్యాక్సిన్, వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్? సో ఇట్ ఇస్ బ్యాసిలస్ కాల్మెట్-గ్యూరిన్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ మేజర్గా టీబీకి అగేన్స్ట్గా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఇన్వెంటర్స్ ఆల్బర్ట్ కాల్మెట్ అండ్ క్యామెల్ గ్యూరిన్ పేరు మీదుగా ఈ బీసీజీ అనే పేరు తీసుకురావడం జరిగింది. సో జనరల్గా ట్యూబర్క్యులోసిస్ లేదా లెప్రసీ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో హెల్దీ బేబీస్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ బర్త్ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ వాట్ ఈస్ ద యూనివర్స్ యాంటీ మ్యాటర్ మిస్టరీ. అసలు ఈ యాంటీ మ్యాటర్ ఏంటి అంటే దీనిలో ఆర్డినరీ మ్యాటర్ పార్టికల్స్లో ఉండే పార్టికల్సే దీనిలో కూడా ఉంటాయి, బట్ ఆపోజిట్ ఛార్జ్ ఉంటుంది, అందుకే దీన్ని యాంటీ మ్యాటర్ అంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ పార్టికల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ పాజిట్రాన్. దీనిలో పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో హోప్ యూ హ్యావ్ గాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యాంటీ మ్యాటర్. సో కొత్తగా తీసుకొచ్చిన ఈ న్యూ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే ఇట్ అడ్రసెస్ ఫండమెంటల్ కాస్మలాజికల్ ఇంబ్యాలెన్స్. సో యూనివర్స్లో చాలా మ్యాటర్ అనేది ఉంటుంది, బట్ చాలా తక్కువ యాంటీ మ్యాటర్ ఉంటుంది. సో దిస్ కాంట్రడిక్ట్స్ ప్రెడిక్షన్స్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్. సో బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం మ్యాటర్, యాంటీ మ్యాటర్ ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటాయి. బట్ ఇక్కడ కొత్తగా ఈ ఫైండింగ్స్ ప్రకారం ఏంటంటే ఎక్కువ మ్యాటర్ ఉంది అండ్ చాలా తక్కువ యాంటీ మ్యాటర్ ఉంది మన యూనివర్స్లో అనేది దీని యొక్క కొత్త ఫైండింగ్. దెన్ ఫస్ట్ CP వైలేషన్ అబ్జర్వ్డ్ ఇన్ బ్యారియన్స్ అట్ దిస్ లెవెల్. సో ఇంతకుముందు CP వైలేషన్ అనేది మీజాన్స్లో మనం అబ్జర్వ్ చేసాం. సో ఈ డిస్కవరీ ఏదైతే ఉందో ఇట్ ఎక్స్టెండ్స్ ద ఫినామినన్ టు హెవియర్ సబటామిక్ పార్టికల్స్ లైక్ బ్యారియన్. సో ఈ బ్యారియన్స్ అంటే ఏంటనేది కూడా మనం చూద్దాం. CP వైలేషన్ అంటే ఏంటంటే ఛార్జ్ కాంజుగేషన్ అండ్ ప్యారిటీ. దిస్ ఇస్ CP. ఛార్జ్ కాంజుగేషన్ ఏంటంటే స్వాప్ పార్టికల్స్ విత్ యాంటీ పార్టికల్స్. సో ఇవి స్వాప్ చేయడం జరుగుతుంది పార్టికల్స్ని యాంటీ పార్టికల్స్తో. దెన్ ప్యారిటీ ట్రాన్స్ఫర్మేషన్, స్పేషియల్ కోఆర్డినేట్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ రివర్సల్ని మనం ప్యారిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. CP సిమెట్రీ, CP వైలేషన్. CP సిమెట్రీ అంటే ఏంటంటే ఇట్ ఇంప్లైస్ దాట్ లా ఆఫ్ ఫిజిక్స్ అనేవి ఎప్పుడు సేమ్ ఉంటాయి ఇఫ్ అ పార్టికల్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఇట్స్ యాంటీ పార్టికల్. ఒక పార్టికల్ని దాని యొక్క యాంటీ పార్టికల్తో రీప్లేస్ చేసి మిర్రర్ చేసినప్పుడు లా ఆఫ్ ఫిజిక్స్ అనేవి సేమ్ ఉంటాయి. దీన్ని CP సిమెట్రీ అంటాం. అండ్ CP వైలేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ సిమెట్రీ అనేది కన్జర్వ్ అవ్వనప్పుడు వైలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ కేస్ ఒక మిర్రర్ రివర్స్ సెటప్ చేసినప్పుడు పార్టికల్ అండ్ యాంటీ పార్టికల్కి ఇవి ఐడెంటికల్గా సిమిలర్గా బిహేవ్ చెయ్యనప్పుడు మనం CP వైలేషన్ జరిగింది అని చెప్తాం. దెన్ వాట్ ఈస్ బ్యారియన్? సో బ్యారియన్స్ అనేవి ఒక క్లాస్ ఆఫ్ పార్టికల్స్. దీనిలో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి ఇన్సైడ్ ద ఆటమ్స్. అండ్ బ్యారియాన్స్ ఆర్ బిల్ట్ ఫ్రమ్ ట్రిప్లెట్స్ ఆఫ్ ఈవెన్ స్మాలర్ పార్టికల్స్ కాల్డ్ క్వార్క్స్. సో ఇంకా చిన్న పార్టికల్స్ క్వార్క్స్తో ఇవి కంప్రైజ్ అయి ఉంటాయి. దెన్ వాట్ ఆర్ మీజాన్స్? మీజాన్స్ అనేవి బోజాన్స్. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ క్వార్క్ అండ్ యాంటీ క్వార్క్ పెయిర్. సో క్వార్క్, యాంటీ క్వార్క్ ఈ పెయిర్తో ఫామ్ అయి ఉంటాయి మీజాన్స్, రైట్. సో ఇవి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ. సో ట్రై టు రిమెంబర్ దీస్. రీసెంట్గా న్యూస్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దాం. ఎరిట్రియా న్యూస్లో ఉంది. ఎందుకు? ఎరిట్రియన్ ప్రెసిడెంట్ వాన్స్ ఇథియోపియా అగెయిన్స్ట్ వేజింగ్ వార్ అమిడ్ టెన్షన్స్. సో ఈ రీజన్ వలన ఎరిట్రియా అండ్ ఇథియోపియా న్యూస్లో ఉన్నాయి. సో వీటి యొక్క లొకేషన్ చూసినట్లయితే ఇది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న ఒక కంట్రీ. సో ఇక్కడ మనం ఎరిట్రియా అని చూడొచ్చు అండ్ ఇక్కడ ఇథియోపియా. సో దేర్ క్యాపిటల్ రీజన్స్ అడిస్ అబాబా అండ్ దీన్ని మనం టిగ్రే రీజన్ అంటాం, రైట్. అండ్ ఇక్కడ మనకు ఈ కంట్రీస్ అనేవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటి సరౌండింగ్ నైబరింగ్ కంట్రీస్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీన్ని మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలుస్తాం. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషలీ ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వాటర్ బాడీ ఏంటి అంటే రెడ్ సీ. హియర్ వి హ్యావ్ జిబోటి అండ్ దిస్ ఇస్ సోమాలియా అండ్ దిస్ ఇస్ యెమెన్.
అండ్ ఇక్కడ మనకి సూడాన్, సౌత్ సూడాన్ అండ్ కెన్యా కూడా చూడొచ్చు. రైట్. సో ఎప్పుడైతే మనకు ఏదైనా ప్లేస్ న్యూస్లో ఉంటుందో దాని యొక్క జోగ్రఫీ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, బికాజ్ ప్రీవియస్ ఇయర్స్లో ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో గో త్రూ ద మ్యాప్. ఫైనలీ, DR Congo, Democratic Republic of Congo and Rwanda backed M23 armed group sign ceasefire deal. సో దీనివల్ల ఈ కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. సో M23 అంటే March 23 మూవ్మెంట్. It is one of more than 100 armed groups fighting Congolese forces in the mineral-rich eastern DRC region. సో ఈస్టర్న్ DRC రీజన్లో ఈ కాంగోలీస్ ఫోర్సెస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద M23 మూవ్మెంట్. అండ్ M23 లీడర్షిప్ ఇస్ డామినేటెడ్ బై ద ఎథ్నిక్ టూట్సీస్. సో రిమెంబర్ దిస్. సో ఇది ఈస్టర్న్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక మైనారిటీ గ్రూప్. సో కమింగ్ టు ఇట్స్ లొకేషన్, సో హియర్ యూ కెన్ సీ ఇది కూడా ఆఫ్రికాలో ఉన్న ఒక కంట్రీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ రువాండా. సో హియర్ యూ కెన్ సీ కాంగో, సో ఇట్స్ క్యాపిటల్ ఇస్ కిన్షాసా, అండ్ హియర్ యూ కెన్ సీ రువాండా. రైట్. సో వీటి యొక్క జోగ్రఫికల్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు గో త్రూ దిస్. సో ఇవి ఈరోజు మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద హిందూ. Hope you have liked it. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC, and do check out our newly launched courses. Thank you so much for watching this session. Bye-bye.